హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబుకి ఘోర విషాదం. ముగ్గురు కన్నుమూత. అసలు ఏం జరిగింది అన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. పుష్కర ఘాట్ గోదావరి నది మధ్యలో బోటు బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. 20 మంది కోటిలింగాల ఘాట్ నుంచి బయలుదేరి బ్రిడ్జ్ లంకకు వెళ్లారు. అయితే పడవలోకి నీరు చేరడంతో 8 మంది ఒడ్డున దింపేశారు. మరో 12 మందిని తీసుకుని వస్తుండగా బ్రిడ్జ్ 7వ వంతెన దగ్గర గోదావరి నదిలోని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు జాలర్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. మిగిలిన ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో బోటు నడిపే మత్స్యకారుడు కూడా ఉన్నాడు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుంది. గల్లంతైన వారి రాజమండ్రి శివారు సింహాచల నగర్కి భవానీపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. రాత్రి 8 గంటల సమయంలో గోదావరి మధ్యలో ఇసుక తిన్నెల మధ్య మద్యం సేవించేందుకు సుమారు 20 మంది యువకులు వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఆ 20 మంది యువకుల్లో మొదట 8 మంది పడవలో ఒడ్డుకు చేరుకున్నారు. మరో 12 మందితో పడవ తిరిగి వస్తుండగా బ్రిడ్జి దగ్గర 7 పిల్లర్ల దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి సమయం కావడం, బోటు పిల్లలకు తగ్గడం, అలాగే బోటు లోపలికి నీరు చేరి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనిపైన ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.